ఇక ఈ రోజు కాంగ్రెస్ నేతలతో మాణిక్రావు ఠాక్రే భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత బట్టి విక్రమార్కతో పాటుగా ముఖ్య నేతలతో ఠాక్రే చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 6 నుంచి జరిగే పీసీసీ చీఫ్ రేవంత్ పాదయాత్రపై కసరత్తు చేయబోతున్నారు. రేవంత్ పాదయాత్ర రూట్ మ్యాప్ పరిశీలించి ఖరారు చేసే అవకాశం ఉంది. ఈరోజు కాంగ్రెస్ నేతలతో మాణిక్రావు ఠాక్రే భేటీ కానున్నారు. గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్కతో పాటుగా ముఖ్య నేతలతో ఠాక్రే చర్చలు సమావేశం కానున్నారు. ఈ నెల 6 నుంచి జరిగే పీసీసీ చీఫ్ రేవంత్ పాదయాత్రపై కసరత్తు చేయబోతున్నారు. రేవంత్ పాదయాత్ర రూట్ మ్యాప్ పరిశీలించి ఖరారు చేసే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేందర్ జాయిన్ అవుతున్నారు. నాగేందర్, సమావేశం ప్రారంభమైందా? థ్యాంక్ యూ సతీష్. మాణిక్రావు ఠాక్రే 4 రోజులు పర్యటనలో భాగంగా నిన్న హైదరాబాద్ కి రావడం జరిగింది. ఈ రోజు మరికాసేపట్లో గాంధీ భవన్ కేంద్రంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సెల్ఫీ నేత బట్టి విక్రమార్క, మరొక వైపు పలువురు ముఖ్య నేతలందరితో కూడా గాంధీ భవన్ కేంద్రంగా సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా హాస్య అభియానికి సంబంధించినటువంటి పాదయాత్ర జరగబోతుంది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ములుగు కేంద్రంగా మేడారం నుంచి పాదయాత్ర 6వ తేదీన ప్రారంభించబోతున్నాడు. కాబట్టి ఆ పాదయాత్రకు సంబంధించినటువంటి అంశంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, రాబోయేటటువంటి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ హాస్య ఆజోడో భారత్ అభియానికి సంబంధించినటువంటి పాదయాత్రను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దానిపైన ముఖ్య నేతలందరితో కూడా ఠాక్రే సమావేశం కాబోతున్నారు. దానిలో భాగంగానే మాణిక్యం మరొకవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సెల్ఫీ నేత బట్టి విక్రమార్కతో మరి కాసేపట్లో గాంధీ భవన్ లో సమావేశమైన తర్వాత పాదయాత్రని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా రూట్ మ్యాప్ ని ఖరారు చేయాలన్న దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు రేవంత్ రెడ్డి దాదాపు 50 నియోజకవర్గాలకు పైగా మొదటి విడతలో 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నారు. 2 నెలల పాదయాత్ర ముగిసిన తర్వాత మరొకసారి రేవంత్ రెడ్డి 2వ విడత పాదయాత్ర చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలకు సంబంధించినటువంటి దానిపైన ఠాక్రే నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ ముఖ్య నేతలతో పాటు మరొకవైపు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరితో కూడా ఠాక్రే సమావేశమయ్యి పాదయాత్రకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా కలిసి ముందుకు వెళ్ళాలి, అందరూ ప్రజల్లో ఉండే విధంగా పాదయాత్ర చేయాలంటూ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ నాగేందర్.